హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే క్లిప్స్ పెట్టించుకున్నా, కనిపిస్తుందా? నాకైతే మాట్లాడడానికి రావట్లేదు, తినడానికి రావట్లేదు. రోజు హాస్టల్లో చాలా కష్టపడుతున్నాను అనమాట తినడానికి. తాగితే ఓన్లీ జ్యూసెస్ తాగాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇవాళ షాపింగ్ బ్లాగ్ అనమాట. మేమైతే పీవీఆర్కి వెళ్తాం. ఆల్మోస్ట్ మీకు తెలుసు అందరికీ. మేము ఒక అట్లా తిరుగుతూ ఉంటాం అన్నమాట. ఏందో తెలియదు, బోర్ కొట్టినప్పుడల్లా. అంటే నాకు కొన్ని థింగ్స్ కావాలి, సో అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. మీరు చూడండి మొత్తం, ఓకేనా? నేను అక్క అయితే వెళ్తున్నాం. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్కి వెళ్తున్నాం. అంటే కొంచెం డిస్టెన్స్ తక్కువ అనమాట ఇంటి దగ్గర నుండి, అందుకే ఇంకా అక్కడే బుక్ చేస్తాం. యాక్చువల్గా చెప్పాలండి, నాకు అసలు వెళ్ళాలని లేదు. ఈమె తీసుకొని పోతుంది. నాకు అసలు మంచిగా ఇంట్లో కూర్చొని బిజినెస్ అలా మంచిగా ఆర్డర్స్ వస్తున్నాయి, చూసుకుందాం అనుకుంటే ఈమె తీసుకొని పోతుంది గాయస్. అలా అని పక్కన పెట్టాం కదా, వెళ్తుంటే కూడా తీసుకొచ్చి వెళ్తుంటే కూడా నేను బిజినెస్ చేస్తున్నా. అది నా డెడికేషన్ అంటే. అట్లా ఇంకా ఆమె మాటలు ఏం పట్టించుకోకండి. ఇక మేము ఏం చేస్తామో, అసలు ఏం షాపింగ్ చేస్తామో చూడండి. చెప్పినా కదా నాకు కొన్ని థింగ్స్ కావాలని. అసలు ఏందో మీకు చూపిస్తా క్లారిటీగా, వీడియో ఎండ్లో కూడా చూపిస్తా. ఏం లేదు, మీకు కావాల్సినవి మేకప్ ప్రోడక్ట్స్ గాయస్. అనే మేమైతే డిఎస్ఎల్కి వచ్చేసాం. డిఎస్ఎల్ఆర్ అంటే గైస్, ఇది డిఎస్ఎల్ కాదు, డిఎస్ఎల్ఆర్. సో గైస్ అట్లా అనిపించింది డిఎస్ఎల్ఆర్కి వచ్చినాం మేము. కాదు, వచ్చి 2 నిమిషాలు కూడా రాలేదు మా వాళ్ళకి. నా షాపింగ్ అప్పుడు కూడా అట్లనే చేస్తుంది, ఫస్ట్ తింపి అంటుంది కాబట్టి నేను కూడా తింపి అంటున్నా. 2 నిమిషాలు కాలే గాయస్, అప్పుడే ఇవి తింపి అర్థమవుతుందా? తింపియాల్సిందే. నా షాపింగ్కి వచ్చి ఈమె షాపింగ్ చేస్తుంది. అది లేదు ఇది లేదు నా దగ్గర అని చేస్తుంది గైస్. మంచిది. నా కోసం అనుకోకండి షాపింగ్, నేనే మా చెల్లె కోసం చూస్తున్నా. నా కోసం అయితే కాదు, మా చెల్లె కోసం నేను షాపింగ్ చేస్తున్నా. అంటే ఆమెకు అంత టేస్ట్ తెలియదు, ఆమెకి టేస్ట్ లేదు డ్రెస్లల్లో, నాకు ఉంది కాబట్టి నేను సెలెక్ట్ చేస్తాను. ఇక ఇది బాగుంది కానీ ఇది బాగుంది కదా గైస్, మీరే కమెంట్ చేసి చెప్పండి. బాగుంది అండ్ ఇది నచ్చింది నాకు. ఇది తీసుకుంటా అంటే ఆమె దగ్గర ఉందంట, నాకు ఇవ్వకపోవాలి ఆ పని చెప్తా. ఇట్లాంటిదే వైట్ కథాస్ పైన వేసుకోవడానికి లేవు యాక్చువల్గా. ఇది జరిచింది, అందుకే చూస్తున్నా ఏం కొనాలా అని. నా దగ్గర ఇది ఒక్క కలర్ మాత్రమే ఉంది, ఈ కలర్స్ లేవు. ఎట్లా చిన్న ఇక్కడ ఉన్నాయి కానీ ఏం కొనాలో అర్థం కావట్లేదు. అసలు ఏం కొనాలి మొత్తం కన్ఫ్యూజన్ ఉంది. వచ్చినా కానీ ఈ జీన్స్ అని వచ్చినా, బట్ ఆ జీన్స్లోనే ఏం కొనాలో అర్థం కావట్లేదు. నేను ఒక్కటి కూడా తీసుకోలేదు, ఇంకా అక్కనే కొన్ని షాపింగ్ చేసింది, వాటికైతే బిల్ చేస్తున్నారు ఇక్కడ. గైస్ నేను షాపింగ్ చేయలేదు, ఈమె షాపింగ్ చేసింది. నా షాపింగ్ వచ్చి అట్లుంటుంది మనతో. కాదు, నాకేమో ఆకలిస్తుంది, కానీ మా డాడీ ఏమో ఇంట్లో చికెన్ తెచ్చిండు. అందుకే నార్మల్గా ఇప్పుడు స్నాక్స్ లెక్క తినాలి, మరి అంత హెవీ ఫుడ్ కాకుండా స్నాక్స్. అంటే మా డాడీని హర్ట్ చేయాలనుకుంటలేము. ముందే లెగ్ పీస్ అని ఆర్డర్ పెట్టినాం. ఇట్లా 2 లెగ్ పీసెస్ రావాలి, మేము వచ్చేలోపు పూరా రెడీ అయ్యి ఉండాలి. పళ్ళు ఇట్లున్నా కానీ మేము లెగ్ పీసులు తింటామని చెప్పినాం. అట్లా ఉంటుంది. ఇటు ఎందుకు పోతాం, ఇట్రా ఏడికేడుకో తీసుకోబోతుంది. నేను యాక్చువల్గా ఒక వాచ్ కొందాం అనుకుంటున్నా, మంచిగా మా అక్క దగ్గర ఉంటుంది చూడ, అలాంటిది కొందాం అనుకుంటున్నా. మొత్తం నా కాపీ గైస్. ఎప్పటి నుండో కొందాం అనుకుంటున్నా. చాక్లెట్ తిందామా? చాక్లెట్ లాగా వద్దులేమో, స్వీట్ ఉంటుంది ఒకటి. జస్ట్ మిడిల్ క్లాస్ థింగ్స్ అనమాట ఇవి. ఈ నా పళ్ళు చూసి మీరు భయపడకండి, ఓకేనా గైస్? కొన్ని డేస్ నా వాయిస్ అడ్జస్ట్ కండి, ఓకేనా? కాము అబ్బా లాస్ట్కి వచ్చినాం కానీ ఏం లేవు ఇక్కడ.
మళ్ళీ పోదాంపా. ఏమైనా అనవసరంగా తీసుకొచ్చాను నేనైతే. అన్నీ ఏవేవో చూస్తుంది. ఇప్పుడైతే మేము తినడానికి వచ్చాం గైస్. ఏం తినాలో అస్సలు అర్థం కావట్లేదు. మా అక్క బిజీ ఉందన్నమాట. ఏం తినాలో అసలు కేఎఫ్సీయా తినబుద్ధి కావట్లేదు. నేను పిజ్జా కూడా తినబుద్ధి కాదు, బర్గర్ కూడా తినబుద్ధి కావట్లేదు. కూర్చున్నాం అంతే, ఎందుకంటే ఆకలి వస్తుంది. చూద్దాం ఏం తీసుకుంటామో చూపిస్తాం. ఇంకా అక్క అయితే ఆఫర్లో వస్తుందంటే స్ట్రాబెరీ షేక్, ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే బర్గర్ ఆర్డర్ చేసుకుంది. నిజంగా స్ట్రాబెరీ షేక్ అయితే చాలా బాగుండే, నాకైతే చాలా నచ్చింది. ఇంకా మనం కూడా ఆగుతామా చెప్పండి. నేను కూడా కేఎఫ్సీ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. అప్పటిలోపు మా అక్కది కూడా టేస్ట్ చేయాలి కదా. నాకైతే బర్గర్ అంతగా తినాలనిపించదు. నాదది నాకు తాగుతుంది గాయస్, నచ్చింది ఆమెకి. నాది నాకు ఇచ్చే చాలా పట్టినా. నేనైతే కేఎఫ్సీ ఆర్డర్ చేసుకున్నా. మేము చేయాల్సిన పని చేయకుండా తినడానికి వచ్చినట్టుంది ఇక్కడ. చాలా రోజులైంది నేను కేఎఫ్సీ తినక, అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నా. మీకు కేఎఫ్సీలో ఏమి ఇష్టమో నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను క్లిప్స్ వేసుకున్నా కానీ తినాలని ఫిక్స్ అయినా, ఎందుకంటే అంత క్రేవింగ్స్ అవుతున్నాయి నాకు. నేను ఊకే ఈ వీడియోలో మొత్తం బ్రేసెస్ చూపిస్తున్నా అనుకుంటా, ఎందుకంటే తినడానికి రావట్లేదు సరిగా. మేము ఎక్కువ ఏం ఆర్డర్ చేసుకోలేదు, బికాస్ ఇంట్లో ఆల్రెడీ చెప్పేసి వచ్చాం మాకు లెగ్ పీస్ కావాలి అని. నేనైతే హాస్టల్ కాబట్టి హోమ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. బయట కూడా ఎక్కువ తినాలనిపించట్లేదు ఈ మధ్య ఎందుకో. అవును, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయంట కదా, మీకు ఎంత వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నా, బికాస్ తిన్నాక మొత్తం పోయింది కాబట్టి. నేను ఎక్కువ షాపింగే చేయను, ఎందుకో నచ్చదు. షాపింగ్ కానీ వస్తా కానీ ఏం చేయను, ఏం నచ్చదు. అదేంటో ఏమో నాది. ఇఫ్ నచ్చినా దాంట్లో ఏదో ఒకటి ఉంటది, మళ్ళీ తీసుకోకుండా మళ్ళీ రీగ్రెట్ ఫీల్ అవుతా. అదేంటో ఏమో. మా అక్క అయితే ఏది చూసినా క్యూట్ క్యూట్ అనుకుంటా తీసుకుంటది. నాకైతే అవి నచ్చవు, కానీ మళ్ళీ యూజ్ చేస్తావే. నేనైతే టైం దొరికితే చాలు అక్కలతో, తమ్ముళ్ళతో, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికే చూస్తా ఎప్పుడు. గాయస్, ఇదేమైనా న్యాయమా? మాకైతే రోజు కాలేజీలు ఉన్నాయి, అందరికీ హాలిడేస్ ఉంటే మేమైతే రోజు కాలేజ్కి వెళ్తున్నాం. మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసినాం, వచ్చిన పని చేయాలి కదా. ఇంకా నేనైతే నెక్స్ట్ వీక్ రాను, బికాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి నాకైతే. మోస్ట్లీ అన్ని కాలేజెస్కి హాలిడేస్ ఇచ్చేసారు, కానీ మా కాలేజ్ మాత్రం ఇవ్వలేదు. ఎండలో దూల తీరుతుంది మాకైతే. గవర్నమెంట్ చేసేది ఏదో అందరికి ఒకేలాగా చేస్తే అయిపోతుంది కదా. నేను అక్క సేమ్ తీసుకుందాం అనుకున్నాం, కానీ ఒకటే ప్యాటర్న్ ఇద్దరం ఎన్నిసార్లు అని వేస్తామని ఇంకా మేమైతే తీసుకోలేదు. డిఫరెంట్ తీసుకున్నాం. ఆబ్వియస్గా నేను మా అక్క బట్టలు వేసుకుంటా, మీరు నా చాలా వీడియోస్లోనే చూడొచ్చు. మాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు అనమాట. అంటే ఒకరు వేసుకుంది ఇంకొకరు వేసుకోవద్దు అని అలాంటివి ఏమి ఉండవు. మేమంతా షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేరే దానికైతే వచ్చాం. మా అక్క అయితే డిఐవైకి తీసుకొచ్చింది. ఇంకా అసలు ఆగుతుందా, క్యూట్ అని అన్ని కొనేస్తూ ఉంటది. ఈ స్టోర్లో అయితే చాలా రీజనబుల్గా అనిపిస్తుంది ప్రైజెస్. సో అందులో చాలా వరకు మేము ఇక్కడే షాపింగ్ చేస్తాం ఏమైనా కావాలంటే. మా అక్క అయితే డైరీస్ చూస్తుంది, ఫ్రూటీ కోసం అయితే డ్రాయింగ్ బుక్ అయితే తీసుకుంది. ఇన్ని బుక్స్ ఉన్నాయి, అసలు మొత్తం కన్ఫ్యూజ్ అవుతున్నాం ఏది తీసుకోవాలి ఏది బాగుంటదని. ఫైనల్ గా ఒక డ్రాయింగ్ బుక్ అయితే సెలెక్ట్ చేసుకుంది మా అక్క. అది చూసి ఇది చూసి అయితే అన్ని చేసుకున్నాం. ఇంకా మా అక్క చూడండి, అసలు ఇంట్లో ఏం లేనట్టే డెకరేషన్కి ఇది కొందాం అది కొందాం అంటుంది. నేనేమో అసలు వద్దు పెట్టేసే అక్కడ అని అంటున్నా. మా మమ్మీ రియాక్షన్ మామూలుగా ఉండదు. ఇవన్నీ చూస్తే ఏంది ఇన్ని గణం షాపింగ్ చేసినా అని తిడుతుందో కొడుతుందో కూడా తెలీదు. మా మమ్మీ కూడా నాలాంటిదే అనమాట, ఏం కొనదు, అసలు షాపింగే చేయదు ఎక్కువ. మా మమ్మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే మేము అసలు షాపింగే చేయము, లిమిటెడ్గా ఉంటుంది మొత్తం. హాయ్ గాయ్స్, సో మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. మధ్యలో వీడియోస్ తీసుకోలే, బికాస్ ఎందుకంటే ఛార్జింగ్ అయిపోయింది ఐఫోన్లో, అండ్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉండే. అండ్ మేమేం తీసుకున్నామో ఏమేమి షాపింగ్ చేసినామో అని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా, లాంగ్ వీడియో చేసి. అది కూడా అన్ని గణం కొన్నామన్నమాట. సో మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.